మీ ధైర్య సాహసాల వలన ఈ వ్రతం విజయవంతంగా పూర్తయిందమ్మా. మీ అమ్మాయిని అమ్మవారిని కూడా మీ ప్రాణాలకు తెగించి కాపాడారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సమకూరాలని దీవిస్తున్నానమ్మా. మా వసు వల్లే ఈ ఇల్లు నిలబడింది పంతులు గారు. తను ఈ ఇంటి దేవత. వసులాంటి అమ్మాయి మా ఇంటి కోడలవ్వడం మా అదృష్టం పంతులు గారు. వసు నా తోడికోడలు కాదు, నా తోబుట్టువు. ఇలాంటి చెల్లెలు నాకున్నందుకు చాలా గర్వంగా ఉంది. వసు మా ఇంటి సమస్యల్ని ఎన్నిటినో తీర్చింది. మాకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేమందరం వసు వదినికి రుణపడున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వదినా. మీరే కాదు, నేను ఈ కుటుంబానికి రుణపడి ఉన్నాను. ఇంత మంచి కుటుంబంలో భాగం కావడం నా అదృష్టం. ఇంతకు మించిన ఆనందం నాకింకేం లేదు. అలాగే తల్లి, శుభం భూయాత్. అనుకున్నదొకటి అయ్యిందొకటి. కష్టపడి వేసిన ప్లాన్ ఆ వసు వల్ల స్పాయిల్ అయిపోయింది. దాన్ని అవమానించాలనుకుంటే అంత రివర్స్ అయిపోయింది. పిన్ని స్థానంలో ఉన్నారు కాబట్టి పీక పట్టుకోలేకపోయాను. మీ స్థానంలో వేరే ఎవ్వరున్నా చెంపలు రెండు వాయించేదాన్ని. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. మీ స్థానంలో వేరే వాళ్ళు ఉండుంటే ఇలా మాటలతో కాకుండా చేతలతో చెప్పుండేదాన్ని అంటున్నాను. ఏం చేశాను నేను? ఆ లేడీకేడి మీ మనిషి అని నాకు తెలుసు. మీరు ఆవిడతో మాట్లాడుతుంటే నేను విన్నాను. మీరు చదువుకున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి నీచమైన పనులు చేయడానికి సిగ్గుగా లేదా? సిగ్గుపడుతున్నానే. నిన్ను దెబ్బ కొట్టకుండా ఓడిపోయానే అని బాధపడుతున్నాను. మీరు కొట్టాలంటే డైరెక్ట్ గా నన్ను కొట్టండి. నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తున్నారు? మా కుటుంబానికి మంచి చేసే దైవ కార్యాన్ని ఎందుకు ఆపాలనుకున్నారు? ఎందుకంటే ఈ వ్రతం నువ్వు చేస్తున్నావు కాబట్టి. నీ చేతుల మీదుగా జరుగుతున్న వ్రతం ఆగిపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి.
నాకు చెడ్డ పేరొస్తే మీకు జరిగే మంచి ఏంటి? నాకు కాదు, నా బేబీ హారికకి మంచి జరుగుతుంది. నువ్వు డౌన్ అయినప్పుడే నా బేబీ హైలైట్ అవుతుంది. అమ్మా, ఏంటమ్మా ఇది? నేను నిన్ను ఇలా చేయమని అడిగానా? ఇంత స్టూపిడ్ గా ఎలా ఆలోచిస్తున్నారు పిన్ని? హారిక మీకు కూతురైతే నాకు చెల్లెలు. తను గొప్పగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? పెళ్లికి ముందు మీరు హారికకి ఏ పనులు నేర్పించలేదు. ఎందుకంటే మీకు డబ్బుంది, పని వాళ్ళున్నారు. కానీ ఇక్కడ ఎంత డబ్బున్నా ఎవరి పనులు వాళ్లే చేయాలి. హారిక పనులు చేయడానికి ఇంకా అలవాటు పడలేదు. తెలిసి తెలియకుండా తను చేసిన పనుల వల్ల నష్టం వచ్చింది. అందుకే మా అత్తయ్య హారికని ఎందులోనూ ఇన్వాల్వ్ చేయట్లేదు. అలా అని హారికని తక్కువ చేసినట్టు కాదు, హారికకి అంతా అలవాటు అవ్వాలని. అయినా మా అక్క చెల్లెల మధ్య జోక్యం చేసుకోవడానికి మీరెవరు? మా ముగ్గురులో ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మా అత్త మామల దృష్టిలో మేం ముగ్గురం సమానమే. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలని. కాదు, కూడదు, చేస్తాను అంటే ఏం చేస్తావే? ఆఫ్టర్ ఆల్ మట్టి పిసుక్కునేదానివి. మట్టి పిసుక్కునేదాన్ని కాబట్టే చెప్తున్నాను. ఆ మట్టిలోనే మిమ్మల్ని కలిపేస్తాను. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావే? నేనెవరో తెలుసా? ఎంత సంపాదించారో తెలుసా? నా భర్త మీకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. అయితే ఏంటి? నేను తలుచుకుంటే నీ బతుకేమవుతుందో తెలుసా? నేను తలుచుకుంటే మీ బతుకు, మీ కూతురి బతుకు ఏమవుతుందో తెలుసా? అమ్మవారి విగ్రహం మాయమవటం వెనక మీ హస్తం ఉందని, మీరే కావాలని చేయించారని మా అత్తయ్యతో మావయ్యతో చెప్తే వెయ్యపురాలు అని కూడా చూడకుండా మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేస్తారు. క్షణం కూడా ఆలోచించకుండా అఖిల్ హారికకి డివోర్స్ ఇచ్చేస్తాడు. మీరు నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే బయట నుంచి బలగాన్ని పిలిపించుకోవాలేమో, కానీ నాకు నా ఇంట్లోనే సైన్యం ఉంది. నా ఫ్యామిలీనే నా బలం, నా బలగం సైన్యం. ఈ ఫ్యామిలీలో భాగమైన హారికకైనా హాని చెయ్యాలని చూసినా నేను ఊరుకోను. ఆల్రెడీ నా కూతురు అను మెడ మీద కత్తి పెట్టి తప్పు చేశారు. ఇంకొకసారి ఇలా చేశారంటే అదే కత్తి మీ మెడ పైన ఉంటుంది. ఎప్పుడైనా నా జోలికి రావచ్చు, కానీ ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ జోలికి రావద్దు. వస్తే ఈ వసుని తట్టుకోవడం మీ వల్ల, మీ వెనక ఉన్న డబ్బుల వల్ల, దానికి అమ్ముడు పోయే మనుషుల వల్ల, ఎవ్వరి వల్ల కాదు. మైండ్ ఇట్.
ఆర్ యు ఆల్ రైట్? ఎవత్తే అది? ఎక్కడి నుంచి వచ్చింది? నాకే వార్నింగ్ ఇస్తుంది. నా గురించి తెలుసా దానికి? మనకి వసు అక్క గురించి తెలీదు మామ్. వసు అక్కని చాలా తక్కువ అంచనా వేశాం. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మామ్. ఎందుకే భయపడుతున్నావు? ఏ నువ్వు భయపడలేదా? నీతో నీళ్లు తాగించింది. ఇంకా బెటర్, ఈ ప్లాన్ లో నేను కూడా భాగమని వసు అక్క అనుకోలేదు. లేదంటే నేను కూడా వాటర్ తాగాల్సి వచ్చేది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమా, మన తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఉంటే ఏ ఇంకా వాటర్ తాగాలనుందా? చెప్పిన మాట విను మామ్. ఓకే బేబీ, ఆల్ రైట్. తప్పకుండా కాల్ చెయ్యి. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మీరు తీసుకొచ్చారేంటండి? అందుకే పైకి తీసుకొచ్చాను. నేను తినిపిస్తాను, హాయిగా తినండి. మీరు తినిపిస్తారా? ఏ నా చేత్తో తినరా? అలా అని కాదు, మీకు ఇబ్బంది ఎందుకు అని. ఇబ్బంది ఏముంది? మీ ప్లేస్లో నేనుంటే నాకు మీరు తినిపించునేవాళ్ళు కదా. పరిచయం ఎన్నాసల పరిమళం నిదురలే చదిరలే నీ గాలితో సమయమే కలిగలే నీ ప్రేమతో చిలుకలు కదా మనం చిరునవ్వై పూచను ప్రతి క్షణం గబనే దబ గబనే దరి దబ వెలిగే ఉదయాలన్నీ నీలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే కాలం కరిగే పోనీ లోకం విడిగా పోనీ ఏ చింత నాకు దేనికే. ఏమైందండి? ఏం లేదండి. కారంగా ఉందా? కమ్మగా ఉందండి. మరి ఆ కన్నీళ్ళు ఎందుకు? తెలీదు.
ఆంటీ అంకుల్ గుర్తుకొచ్చారా? వాళ్ళని మీరు మరిపించారు. ఎందుకండి అను కోసం అంత రిస్క్ చేశారు? ఎందుకేంటండి, అను నా కూతురు. తను ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? అక్కడ అందరం ఉన్నాం కదండి, మీరే ఎందుకు రిస్క్ చేశారు? మీకేమైనా అయ్యి ఉంటే? అనుకేం కాకూడదని అనుకున్నాను. మీరు చాలా పెద్ద రిస్క్ చేశారు. ఆడది ఒక బిడ్డకి తల్లి కావాలంటే పురిటి నొప్పులు పడి కనాలండి. అదే కన్న బిడ్డకి తల్లవ్వాలంటే ఆ బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఈరోజు నేను చేసిందదే. అను కన్న తండ్రి మీరు. నాకంటే అనుపై మీకే ఎక్కువ బాధ్యత ఉంది. కానీ మీకంటే ముందుగా నేను రిస్క్ చేస్తేనే కదా అనుకి తల్లినయ్యే అదృష్టం నాకు కలుగుతుంది. అందుకని మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఆడదానికి ప్రతి ప్రసవం ఒక పునర్జన్మ లాంటిది. ఒక బిడ్డని ఈ భూమి మీదకి తీసుకురావటం కోసం తను చచ్చి బతుకుతుంది. అను కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నాను. తనకి నేను జన్మనివ్వలేదు, కానీ జన్మంతా అనుకి నేను అమ్మనే కదా. అమ్మంటే పిల్లలకి అన్నంతో పాటు ప్రాణం పెట్టేది కూడా. మీరు చాలా గ్రేట్ అండి. అను కీర్తిలకి తమ అమ్మలాంటి అమ్మ వస్తే చాలనుకున్నాను. మీరు అంతకు మించి. అమ్మని మించిన వాళ్ళెవ్వరూ లేరండి. నేను అను కీర్తిల అమ్మని, అంతే. నచ్చారండి? ఏంటండి? ఐ మీన్ మీ మాటలు నచ్చాయి అంటున్నాను. మీరు చేస్తున్న పనులు ఇంకా బాగా నచ్చాయి. ఐ లైక్ యూ అండి. ఏంటండి? అంటే మీ మాటలు మీ పనులు నేను ఇష్టపడుతున్నాను. అంటే ఇంతకు ముందు ఇష్టం లేదా? మీరంటే గౌరవం ఉండేది, ఇప్పుడు అంటే ఇప్పుడు గౌరవం పోయిందా? అలా అని కాదు, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈరోజు మీరు ఎంతో ఎత్తుకి ఎదిగిపోయారో అనిపిస్తుంది. మిమ్మల్ని గొప్ప గొప్ప మాటలతో పొగడాలి. మరి నేనంత గొప్పదాన్నేం కాదు. ఇంకా చెప్పాలంటే నా పిల్లల క్షేమం మాత్రమే చూసుకుని స్వార్థపరురాలిని. నన్ను మీరు పొగడాల్సిన అవసరం లేదు. ఇక చాలండి, కడుపు నిండిపోయింది. ఈ ఒక్క ముద్ద, లాస్ట్ ముద్ద, ఆఖరి ముద్ద. ఆనండి, పట్టండి. నీళ్ళు తాగండి. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీరు తిన్నారా? తిన్నాను. నిజం చెప్పండి, ఎప్పుడు నేను వడ్డిస్తేనే కదా మీరు తింటారు. మీరు వడ్డించేశారు వసు గారు, నేను తినేశాను. ఇంతకు మించి నన్నేం అడగండి. మీకు అన్నం ముద్దలతో కడుపు నిండింది, నాకు మీ మాటలతో కడుపు నిండింది. ఇంకా నిద్రపోదాం. డాడీ డాడీ మమ్మల్ని కూడా రెడీ చేయరా? ష్యూర్. ఫస్ట్ నా తల దువ్వు డాడీ. ఫస్ట్ నన్ను రెడీ చేయాలి డాడీ. ఫస్ట్ నా తల దువ్వు డాడీ. నన్ను రెడీ చేయండి డాడీ. లేదే నాకు చేయాలి. నాకు చేయాలి డాడీ. లేదే నాకు చేయాలి. లేదే నాకు చేయాలి. గొడవ పడకండి, డాడీ ఇద్దరిని రెడీ చేస్తారు.